తెలంగాణ రాష్ట్ర సాధన దేనికోసం చేశారు, 1200 మంది విద్యార్థులు దేని గురించి చనిపోయారో ఆ తెలంగాణ విద్యార్థులకి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాం. అసెంబ్లీలో వాణ్ణి వీణ్ణి తిట్టుకున్నట్టు కాదు, తెలంగాణ విద్యార్థుల పట్ల చర్చ జరగాల. విద్యార్థి సమస్యల మీద కమిటీలు వేయాలి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 11,000 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ నుంచిందో ఆ 11,000 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ని తక్షణమే విడుదల చేయాలి. ఏదైతే ల్యాబులు లేక ఏదైతే ఎక్విప్మెంట్లు లేక బాధపడుతున్న కాలేజీలు ఉన్నాయో విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి తక్షణమే అన్నింటినీ రిలీజ్ చేయాలి. ఒకవేళ రిలీజ్ చేయకపోతే రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడిస్తాం, సెక్రటేరియట్ని ముట్టడిస్తాం, తెలంగాణని ముట్టడిస్తాం, తెలంగాణలో ఉన్న అన్ని కార్యాలయాలని ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి గారికి హెచ్చరికలు జారీ చేస్తాం. అన్న ఖచ్చితంగా విద్యార్థులు కొంత భయపడి ఉండొచ్చు, కానీ ఇక్కడికి చాలామంది విద్యార్థులు తెలంగాణ విద్యార్థులు అంటేనే స్ఫూర్తి ఉన్నోళ్ళు రకరకాల అంశాల మీద ఇంకా ఆలోచన సోషల్ మీడియా ద్వారా రకరకాల జిల్లాల ద్వారా మాకు మద్దతు ఇస్తున్నారు. వాళ్ళందరినీ ఏకీకృతం చేసి మరో పెద్ద ఉద్యమాన్ని శ్రీకారం చుడతామని తెలియజేస్తున్నాం. ఆయనకి కాంట్రాక్టులు వచ్చేవి కావాలి, పైసలు వచ్చేవి కావాలి. ఏది 1,00,000 కోట్లు మూసికి పెడితే కమిషన్లు వస్తాయి, ఏదైతే అందాల పోటీలకి డబ్బులు ఖర్చు పెడితే పర్సంటేజ్లు వస్తాయి. ఇది ప్రజాపాలన కాదు, పర్సంటేజ్ పాలన. కానీ విద్యార్థి స్కాలర్షిప్లు వేస్తే పర్సంటేజ్లు ఇచ్చేది ఎవరు? అందుకని రేవంత్ రెడ్డి గారు విద్యార్థులను అరిగోసలో పెడుతుండో, నిన్ను అధికారాన్ని ఎక్కించిన విద్యార్థుల పట్ల నిన్ను ఏదైతే నా దేవుళ్ళు అన్న విద్యార్థుల పట్ల నువ్వు దయచేసి అభిమానాన్ని చూపించాలని తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను. మీరు మంచి మాట చెప్పారు. గాంధీ కుటుంబానికి ఏదన్నా కష్టం వస్తే తలా చేసి 1000 కోట్లు పంపించాల్సిన అన్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణ విద్యార్థులకు కష్టం వస్తే దాదాపు నువ్వు 1,00,000 కోట్లైనా పెట్టాలి కదా. అట్లా పెట్టకుండా తెలంగాణ యువత నిర్వీర్యం చేద్దాం అనుకుంటున్నావు. రైజింగ్ టు 2047 అంటున్నావు కదా. తెలంగాణ యువత నిర్వీర్యం అయిపోయిన తర్వాత నువ్వేం చేసుకుంటావు? తెలంగాణ సమాజానికి ఏదైతే విద్యార్థులు ఉన్నారో స్కాలర్షిప్లు రాక, సర్టిఫికేట్లు రాక, హెచ్సియులు తర్వాత పెద్ద పెద్ద యూనివర్సిటీలో సీట్లు వచ్చిపోలేకపోతున్నారు. అట్లాంటి విద్యార్థుల పక్షాన నువ్వు ఖచ్చితంగా తెలియజేయాలి కదా, నీ అభిమానాన్ని చూపించాలి కదా. నీ కోసం పోరాటం చేసిన విద్యార్థులు, నేను అధికారాన్ని ఎక్కించిన విద్యార్థుల పట్ల నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీ దగ్గర డబ్బులు లేకపోతే తక్షణమే ఏదైతే ఉందో ఒక గెజిట్ ఇచ్చి విద్యార్థులకి సర్టిఫికేట్లు ఇవ్వమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. రేవంత్ రెడ్డి పరిపాలనకు చెమగీతం పాడే అవకాశం దగ్గరలో ఉంది ఖచ్చితంగా. అన్న, ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగాన్ని పూర్తిగా ఈరోజు నిర్వీర్యం చేస్తున్నారు, స్పష్టంగా కనిపిస్తున్నది. ఈరోజు చలో హైదరాబాద్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు అందాల్సిన స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేయలేదు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ప్రజాపాలనలో అద్భుతంగా పాలన నడుస్తుందని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఈరోజు ప్రజాపాలనలో ఈరోజు అనేక సమస్యలతో ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నారు, విద్యార్థులు ఎదుర్కొంటున్నారు, రైతులు ఎదుర్కొంటున్నారు, కార్మికులు ఎదుర్కొంటున్నారు. అనేక సమస్యలతో ఈరోజు ప్రజాపాలన నడిపిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఎందుకు ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటే డబ్బులు ఉన్నాయి. ఈరోజు వాళ్ళకి అనుబంధంగా ఉన్న కాంట్రాక్టర్లకు కానీ దాంతోపాటు ఈరోజు అనేక పేర్లతోటి ఈరోజు పథకాల పేర్లతోటి ఈరోజు డబ్బులను మరలించి విద్యార్థులకు ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ని ఈరోజు కోత పెడుతున్న పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఉన్నత చదువుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈరోజు సకాలంలో రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. చదువు పూర్తయిపోయింది, ఎక్కడ కూడా ఈరోజు చదువు పూర్తయిపోతే కళాశాలకు వెళ్ళి సర్టిఫికేట్స్ కనీసం టీసీ మెమోలు తీసుకెళ్దామని అంటే ఎక్కడ కూడా ఈరోజు ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఎందుకు ఇవ్వడం లేదనంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. మీరు పూర్తి స్థాయిలో ఈరోజు ఫీజులు కడితేనే మేము ఇస్తామని విద్యార్థులను తల్లిదండ్రులు వేధిస్తున్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేక చదువు మధ్యలో ఆపేసిన పరిస్థితి ఈరోజు స్పష్టంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి పరిపాలన ఈరోజు పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. విద్యార్థి లోకం ఈరోజు హైదరాబాద్కు కదిలి వస్తుంది. తక్షణం ఈ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈరోజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం పనుతున్నది. ఒక వారం రోజుల్లోనే విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ నేరుగా అకౌంట్లో వేస్తామని చెప్తున్నారు. వారం రోజుల్లో కళాశాల కట్టకుండా మళ్ళీ తిరిగి మేము తీసుకుంటామని ఈరోజు తీసుకుంటామని ఈరోజు చెప్తున్న పరిస్థితి ఉన్నది. అంటే కళాశాలకు విద్యార్థుల అకౌంట్లో వేయడం మళ్ళీ తీసుకోవడం అంటే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నెట్వర్క్ లేని పరిస్థితి ఉన్నది. ఈరోజు వారం రోజుల్లో బ్యాంక్ సేవలు లేకుంటే విద్యార్థికి ఈరోజు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలనకు చెమగీతం పాడే అవకాశం దగ్గరలో ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేసేంత వరకు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్రంలో బలమైన విద్యార్థి ఉద్యమాలు పోరాటాలు చేస్తారని సందర్భంగా తెలియజేస్తుంది. అన్న నమస్తేనే. నమస్తే అన్న, ఏంటి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పనితీరు ఏంటి?
ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పనితీరు విద్యారంగంలో బాగలేదు. ఎందుకు ఈ మాట అంటున్నామనంటే, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవాలి, మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము విద్యారంగాన్ని బాగు చేస్తాం, మేము విద్యారంగంలో సంస్కరణలు తెస్తాం, మేమే అసలైన కాంగ్రెస్గా విద్యారంగాన్ని బాగు చేసేవాళ్ళం అని చెప్పేసి చాలా ఆయన ఇచ్చేశాడు. చేసిన తర్వాత ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు విద్యారంగానికి ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా అమలు కావట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు గత 5 ఏళ్ల నుంచి 10,814 కోట్ల రూపాయల పెండింగ్లో స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి. వాటిని విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజలు, మేధావులు, కాలేజీల యాజమాన్యాలు, చివరికి లెక్చరర్లు కూడా, పాఠాలు బోధించే వాళ్ళు కూడా ధర్నాలు చేశారు, బంధులు చేశారు, రోడ్డు ఎక్కారు, అరెస్టులు అయ్యారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చి ఇవన్నీ జరుగుతున్నా మేము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం, ప్రజాస్వామ్యం అని చెప్పిన ముఖ్యమంత్రి ₹1 కూడా నిధులు విడుదల చేయలేదు. విడుదల చేయకపోగా ఇది విద్యార్థుల నుంచి తగ్గింపు చేసేదానికోసం, విద్యార్థుల ఫీజుల్ని కత్తెరేసే దానికోసం ఏం చెప్తున్నాడు, ఈరోజు జీవోలు 7, 8, 9 అనే పేరుతో జీవోలు తీసుకొచ్చాడు. ఈ జీవోలు తీసుకొచ్చి మేము డైరెక్ట్గా విద్యార్థుల అకౌంట్లోనే డబ్బులు వేస్తాం, కాలేజీల యాజమాన్యాలకు ఇవ్వమని చెప్తున్నాడు. మరి విద్యార్థుల అకౌంట్లోనే వేయాలి అని అంటే ఈ సంవత్సరం నుంచి మీరు పాలసీ నిర్ణయించేటప్పుడు ఇదివరకు ముందున్నటువంటి పాత బకాయిల సంగతి ఏంటని మేము అడుగుతున్నాం. ఈరోజు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. ప్రైవేట్ కాలేజీల్లో ఎక్కడ మేనేజ్మెంట్ రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి హైకోర్టుకు పోయి వాళ్ళు స్టేలు తెచ్చుకొని కాలేజీల్లో సర్టిఫికేట్లు కావాలన్నా, విద్యార్థులు వాళ్ళ చదువు అయిపోయి ఇంకో చదువు పోవాలన్నా వాళ్ళు సర్టిఫికేట్ల కోసం డబ్బులు వాళ్ళే కట్టుకునే పరిస్థితి ఉన్నది. ₹1,00,000 అంటే ఇంజనీరింగ్ చదివే వాళ్ళు 4 సంవత్సరాలు ఉంటే సంవత్సరానికి ₹1,00,000 వేసుకున్న ₹4,00,000 ఎక్కడ తెచ్చి ఇవ్వాలి? ఇది స్కాలర్షిప్ వచ్చేదే SC, ST, BC మైనార్టీ విద్యార్థులకి, రిజర్వేషన్ ఉన్న విద్యార్థులకి, పేద విద్యార్థులకి. ఈ పేద విద్యార్థులు ₹1,00,000 కట్టాలంటే ప్రైవేట్ కాలేజీకి ఎక్కడ తెచ్చి కడతారు? కానీ ప్రభుత్వం కూడా వాళ్ళు హైకోర్టు పోతే మేము డైరెక్ట్ స్టూడెంట్ అకౌంట్లో వేస్తాను అంటుంది తప్ప ఇవ్వట్లేదు. అందుకే మేము అడుగుతున్నది ఈరోజు ఏంటంటే, నీకు రైతు భరోసాకి నిధులు ఉంటాయి, లేకపోతే నీ కాంట్రాక్టర్లు దానికోసం నిధులు ఉంటాయి, ఇంకో దానికి నిధులు ఉంటాయి, కానీ విద్యార్థులకు ఇవ్వడానికి ఎందుకు నిధులు ఉండవు? మీ ప్రజాప్రతినిధుల జీతాలకు నిధులు ఉంటాయి, మీ భవనాలకు నిధులు ఉంటాయి, మీ ఆర్భాటాలకు నిధులు ఉంటాయి. కానీ ఈరోజు విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు, లిటరల్గా సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేధింపులు చేస్తున్నారు, ఆపుతున్నారు. పేద విద్యార్థులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి రాష్ట్రంలో విద్యారంగానికి ముఖ్యమంత్రే విద్యాశాఖకి మంత్రిగా ఉన్నాడు. కాబట్టి విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చూస్తున్న శాఖలోనే ఇంత దుర్మార్గం, అన్యాయం, పేద విద్యార్థులు రోడ్డును పడేసే పరిస్థితులు ఉండకూడదని ఈరోజు విద్యార్థులకి రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్స్, ఇది విద్యార్థులది హక్కు, ఇది ప్రభుత్వాలు ఇచ్చే భిక్ష కాదు. ఇది విద్యార్థుల హక్కు, స్కాలర్షిప్ పొందడం రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. కాబట్టి విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, బకాయిలు, నిధులు ఇవన్నింటినీ విడుదల చేయాలని, ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ SFI ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు దగ్గర ఈరోజు విద్యార్థుల మహాధరణ నిర్వహిస్తున్నాం. ఈ ధర్నాతోనైనా వేలాది మంది విద్యార్థులు వస్తున్నారు. ఈ ధర్నాతోనైనా ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి స్పందించాలి. ఎందుకనంటే నేను నియంత్రణ కాదు, నియంతృత్వవాదిని కాదు, నేను అందరినీ కలుస్తాను, ప్రజా దర్బార్ నేను నిర్వహిస్తాను, ఓపెన్గా ప్రజాభవన్గా పేరు మార్చాను నేను, ప్రగతి భవన్ అని చెప్పిన అతను ఈరోజు ఎవరు కలిసే పరిస్థితి లేదు. విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం ఆయన అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాను.